Hey English learners, ఇవాళ మనం కొత్త కాన్సెప్ట్తో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. దట్ ఈస్ షాడోయింగ్. షాడోయింగ్ అనే టెక్నిక్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్ని యాక్యురేట్గా అంటే ఎఫిషియెంట్గా నేర్చుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ టెక్నిక్ ఏంటి, మనం ఎలా ఫాలో అవ్వాలని తెలుసుకుందాం. సో షాడోయింగ్ అంటే టు కాపీ సంథింగ్. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో సమ్ ఛానల్స్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇంగ్లీష్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే కంటెంట్ని, వాళ్ళు మాట్లాడే ఈచ్ సెంటెన్స్ని మనం దాన్ని రిపీట్ చేయాలన్నమాట వాళ్ళలాగా. అంటే వాళ్ళు ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నారో ఆ సౌండ్స్ని మనం ఆ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళని మిమిక్రీ చేయడం అనమాట. ఓకేనా? సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ సౌండ్ దగ్గర ఎంత స్ట్రెస్ ఇస్తున్నారు, ఏ సౌండ్ని ఎలా పలుకుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసి దాన్ని మనం రిపీట్ చేయడం అనమాట. దీనివల్ల మనకి ఇంగ్లీష్ ఒక ఎఫిషియెంట్ మేనర్లో, అంటే ప్రొనౌన్సియేషన్ పరంగా మనం ఒక మంచి స్పీకర్గా, అంటే మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, ఏ పదాన్ని ఎలా పలకాలనేది మనకి ఈ షాడోయింగ్ టెక్నిక్ ద్వారా మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి దీంట్లో మనం ఫాలో అవుతాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ షాడోయింగ్ టెక్నిక్. దీన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని చూద్దాం. స్టెప్ 1, లిసన్ సంథింగ్ అండ్ నోట్ డౌన్. ఫస్ట్ మీరు కంప్లీట్ ఒక యూట్యూబ్ వీడియో అని న్యూస్ ఛానల్లో ఒక వీడియో చూడండి, వాళ్ళ పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఒక యూట్యూబ్ వీడియో చూడండి, లైక్ సిఎన్ఎన్ ఛానల్ కానీ ఎన్డీటీవీ కానీ, ఆ ఇంగ్లీష్ వీడియో చూసి మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. చూశాక ఒక్కొక్క సెంటెన్స్ దగ్గర పాజ్ చేస్తూ మీరు దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. స్టెప్ 1, లిసన్ సంథింగ్ అండ్ నోట్ డౌన్. ఫస్ట్ మొత్తం వినండి, అర్థం చేసుకోండి, అండ్ రిపీట్ వాట్ యూ లిసన్. మీరే వాళ్ళు న్యూస్ ఛానల్లో ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు రిపీట్ చేయడం అనమాట. ఆ సెంటెన్స్ని వాళ్ళు ఎలా పలుకుతున్నారు, ఎక్కడ స్ట్రెస్ పెడుతున్నారు అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. దట్స్ ఇట్.